వ్యక్తి గురించి మిమ్మల్ని అడగాలి, అది మీరు చెప్తారని నాకు తెలియదు కానీ బట్ నేనైతే ధైర్యంగా అడుగుతాను, మీరు ధైర్యంగా చెప్తారని నేను అనుకుంటున్నాను. ముందు వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత నరసింహుడు ఉన్న తర్వాత ధైర్యం ఉందని అడగచ్చా? సారీ అయితే రైట్ 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 సరే. ఇప్పుడు మొన్న అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో అద్భుతమైనటువంటి సినిమా పుష్ప 2 రిలీజ్ అయింది. సో దాని వెనకాల ఇలాంటి వాతావరణం ఒకటి క్రియేట్ అయ్యింది. సో ఏంటి ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి? దీని వెనకాల కేవలం రేవంత్ రెడ్డి పేరు ఆ సభలో అల్లు అర్జున్ పలకనందుకే ఆయన దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఒక సీఎం పేరే మర్చిపోతాడా, ఒక పాన్ ఇండియా స్టార్, ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న విధంగా దాన్ని అంటే కక్షపూరితంగా ఇరికించే ప్రయత్నం చేశాడనేది కొంతమంది ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అందులో ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. సో ఏంటి సార్ అసలు మొత్తం ఎపిసోడ్ లో మీకు కూడా తెలుసు, మీకు తెలియదు, సర్వాంతర్యామి మీరు తెలియని చెప్పారు, ముందే చెప్పాను, నవంబర్లోనే చెప్పేసా ఇలా జరగబోతోంది అని. అదే జరిగింది. ఇప్పుడు అంటే ఎవరిని తప్పు పట్టాలి? థియేటర్కి వచ్చిన వాళ్ళని తప్పు పట్టాలా? చెప్పండి, మొత్తం చెప్పండి. పుష్ప 2 సినిమా గురించి నేను ముందే చెప్పా. ఒక్క రోజులో ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఊహించని స్థాయికి కలెక్షన్ చేసి, ఎవరు ఊహించని స్థాయికి అల్లు అర్జున్ వెళ్ళి అక్కడి నుంచి ఒక్క దెబ్బకి కింద పడతాడు అని చెప్పా. అంతేకాదు అది బలి కోరుకుంటుంది, ఆ చిత్రం బయటికి వచ్చే సమయం బలి కోరుకుంటుంది, అది ఎవరన్నా కావచ్చు అని అన్నట్టుగానే కర్మ కొద్దీ అదే జరిగింది. ఇప్పుడు నువ్వు అడిగావు, నాకు ఒక మాట చెప్పు, ఆ పిల్లవాడి తండ్రి 30,000లో 12,000 పెట్టి టికెట్లు కొని వచ్చాట. 2 రోజులు ఆగితే చచ్చిపోతారా పిల్లలు కానీ మా పెళ్ళం కానీ? ఇప్పుడు నిజంగానే పోగొట్టుకున్నావుగా భార్యని, నీకు జీవితాంతం నీ చెయ్యి పట్టుకొని తోడుగా ఉండి పిల్లల్ని పెంపకంలో ప్రథమ పాత్ర వహించేది ఆ స్త్రీమూర్తి, ఆ తల్లి, పోగొట్టుకున్నావుగా. పిల్లవాడిని 2 పీకి కూర్చో ఇంట్లో, నువ్వు చంపేస్తా, సినిమా ఏంటి, స్కూల్కి వెళ్ళు, సినిమా నేను చూపిస్తా, నువ్వు మంచిగా ఫస్ట్ క్లాస్ రా అని చెప్పి పిల్లవాడిని ఆపుంటే ఈ కర్మ ఉండేదా? ఉండేది కాదు కదా, తల్లి దక్కేది కదా. అది పక్కన పెట్టు. ప్రతి సినిమాకి నేను వస్తున్నాను, అలానే వచ్చాను, ఎవరిని బాధ పెట్టడానికి కాదు, కానీ నన్ను ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు అని అల్లు అర్జున్ అంటున్నాడు. నేను ఏదైతే చెప్పానో, సినిమా ఏదైతే ఉందో మొదటి సినిమా లాగా రెండో సినిమా ఉండదు. మొదటి సినిమాకి వచ్చినంత పేరు ప్రఖ్యాతులు రెండో సినిమాకి ఆ రకంగా ఉండవు. మొదటి సినిమా ఇచ్చిన ఆ ఇంట్రెస్ట్ రెండో సినిమా ఇవ్వదు. కానీ మొదటి సినిమా కన్నా రెండో సినిమా అల్లు అర్జున్ జీవితంలో మర్చిపోలేడు అని అన్నా. ఏం జరిగింది? అదే జరిగింది. రెండో రోజు నుంచి ఆ సినిమాకి నెగిటివ్ టాకే వచ్చింది. రెండో రోజు నుంచి ఆ సినిమా మొదటి దానిలాగా లేదనే అన్నారు. పాటలు కానీ ఇంకోటి కానీ లేదని అన్నారు. ఈ పోలీసు యంత్రాంగం వారు అనుమతి మాకు తీసుకోవాలి అని అన్నప్పుడు అప్పటిదాకా బయటికి రాని లెటరు లాస్ట్ మినిట్లో లెటర్ బయటికి ఎలా వచ్చింది? పర్మిషన్ తీసుకున్నాము ఇదిగోండి అని చెప్పి అప్పుడెందుకు తీశారు? సంధ్యా థియేటర్ వాళ్ళ దగ్గరికి హీరో వస్తున్నారని వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇప్పుడు పోలీస్ వైఫల్యం అంటావా, యాజమాన్యం వైఫల్యం అంటావా? సరే ఓకే, సినిమాకి నువ్వు వస్తాను అని అనుకున్నప్పుడు కామ్గా రా, కామ్గా వచ్చి కామ్గా వెళ్ళిపో, ఇలా జరగాలి. కానీ సహజంగా అభిమానుల కోసం తను చేసిన పని ఏదైతే ఉందో ఈరోజు నిద్ర లేని క్షణాలను ఇచ్చింది. ఇది ఎవరి కర్మ? అవునా? ఇప్పుడు పేరు పలకనందుకు ఈ రకంగా చేశారు, తప్పేం లేదు. అంత పొగరా, అంత ఇదా అని మాట్లాడుతున్నారు బయట. ఇప్పుడు సడన్ గా మాట్లాడేటప్పుడు ఒక్కసారి సభలో నాయకుల పేర్లు కూడా రావు, తొందరగా రావు. దాన్ని మనం రావు, తప్పుగా పట్టాలి. మన అనుకుంటే పట్టించుకో, మనది కాదు అంటే పీక మీద కాలేసి తొక్కుతాం. అదే జరిగింది అక్కడ. తను ఇప్పుడు సినిమా టెక్నీషియన్స్ పేర్లు గుర్తుంటాయి, సినిమా నిర్మాతల పేర్లు గుర్తుంటాయి, నటీనటుల పేర్లు గుర్తుంటాయి, డిస్ట్రిబ్యూటర్ల పేర్లు గుర్తుంటాయి, ఆ సినిమాకి ఫైనాన్స్ ఇచ్చిన ఫైనాన్సర్ల పేర్లు గుర్తుంటాయి. సడన్గా నువ్వు రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత పేర్లు రావాలి అంటే రావు నాన్న. కానీ వీడింత పెద్ద స్టార్ అయ్యాడు, వీడింత సంపాదించాడు, సినిమా ఇంత కలెక్ట్ అయింది కదా, అందుకే వీడికి అహంకారంతో వాడు ఆ పేరు చెప్పలేదు, వీడికి తగిన శిక్ష వేయించాలి అని అనుకోవడంలో మరి రేవంత్ రెడ్డి యొక్క అభిమానులు అలా కోరుకోవడంలో తప్పే ఉంది. అది ఒక కర్మ, అవునా? ఇప్పుడు అసెంబ్లీలో పుష్ప గురించి మాట్లాడారంటే ఈ అసలు నిజంగా అసెంబ్లీలో చర్చ జరిగే స్థాయికి ఆ సినిమా ఉందా?
ఉందా? 1700 కోట్లు వసూలు చేసింది కదా. అది కాదు, అసెంబ్లీలో ఏం అవసరం? ఈ హామీలో ఏమన్నా ఉపయోగపడుతోందా? ఏమన్నా అవుతోందా? ఈ హామీలకి అది ఏమన్నా ఉపయోగపడుతుందా? అది ఇక్కడే కాదు, ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా మాట్లాడాడు ఆయన. దేనికి, ఎందుకు, ఏం అవసరం? ఒరిదినమ్మ గడుపు బంగారం అయిపోరు. ఎవడు పడితే వాడు హాస్పిటల్కి, సినిమా వాడు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు అంటున్నారు. ఓకే, బానే ఉంది. అందరూ కలిసి 2 కోట్లు ఏవో ఇచ్చారట. ఎవరు? ఆ పిల్లవాడి తండ్రికి. దేనికి, ఎందుకు? నెంబర్ 1 నష్ట నివారణ. నష్ట నివారణ, చేతులు దులుపుకోవడం. నష్ట నివారణ అది కాదు నాన్న. నన్ను అడుగుంటే చెప్పేవాడిని. 70 లక్షలు పెడితే గానీ ఇల్లు రాదు. 2 పిల్లలకి చదువు చెప్పించాలంటే సంవత్సరానికి 3 లక్షలు వేసుకున్నా 15 సంవత్సరాలు 45 లక్షలు అక్కడికి పోతుంది. అవునా? దైనందిన ఖర్చులు కావాలి అన్నా కూడా అన్నీ అవుతాయి. మహా అయితే ఓ 15-20 సంవత్సరాలు కూడా ఉండవు. అవి ఉంటాయా డబ్బు? నువ్వు కొంటే ఇల్లు ఉంటుందేమో. అవునా? ఇది పక్కన పెట్టు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నీ వెనకాల ఉన్నావు, నీ ముడ్డి వెనకాల ఉన్నావు, నీతో ఉన్నావు, నీకంతా సపోర్ట్ చేసావు. నాకు 2 లక్షలు కావాలి, నాకు 5 లక్షలు కావాలి, నాకు అది కావాలి అని ఇంకో 20-25 లక్షలు చుట్టుపక్కల వాళ్ళు తీసేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది జరుగుతుంది, గ్యారెంటీ జరుగుతుంది. బంధువులు కానీ ఇంకోళ్ళు కానీ వచ్చి తీసుకోరని గ్యారెంటీ ఏంటి? అసలు వాడే ఇచ్చేటట్టున్నాడు. నువ్వు నా పక్కన నిలబడ్డావు కదా మొదటి నుంచి, తీసుకో ఒక 2 లక్షలు అని వాడే ఇచ్చేటట్టున్నాడు. నాకు ఇప్పుడు భయం ఏంటంటే ఈ డబ్బు వల్ల వాడెక్కడ ఏమవుతాడో అన్న భయం ఒకటి వేడిచొచ్చింది. సరే, ఇది పక్కన పెట్టు. నిజంగా వాడికి మంచి చేయాలనుకుంటే 25-50 లక్షలు ఇచ్చారట గవర్నమెంట్ తరపున. దాని బదులు అతనికి అతని అర్హతకి తగిన విధంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఉంటే, ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్లోనో, ఏ మెడికల్ గానో, రెవెన్యూలోనో, ఏ సెక్రటేరియట్లోనో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఉంటే చచ్చేదాకా చక్కగా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటాడు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి పునాది పడుతుంది, అన్నీ బాగుంటాయి. అది ఎవరు చేయరే? వాళ్ళు కూడా చేతులు అంతే. నేను అడిగేది ఏంటంటే దీని గురించి అసెంబ్లీలో చర్చించాలా? కాకపోతే ఏంటంటే ఒక మహిళ ప్రాణాన్ని గౌరవిస్తూ మాట్లాడడం నిజంగా ముదావహం, నేను కాదనను. అని ఎంతోమంది పోయారు నాన్న. పంటలు పండలేదని రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏది పట్టించుకోలేదు. ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నారని, అత్యాచారాలు చేసి చంపుతుంటే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏది పట్టించుకోవాల్సినవి చాలా ఉన్నాయి నాన్న. బస్సులో ఫుడ్ బోర్డింగ్ చేస్తూ మన అమ్మలు, మన తల్లులు, మన చెల్లెళ్ళు విపరీతమైన కష్టంతో వెళుతున్నారు. ఏంటి పరిస్థితి? బస్సు కింద పడితే ఎవరన్నా ఒకళ్ళిద్దరు పడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఏంటి పరిస్థితి? ఏది ఆలోచించాలి, ఏది నిర్వహించాలి, దేన్ని పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి తెలీదా వీళ్ళకి? సో ఈ ఉన్న 6 గ్యారెంటీలు కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమన్నా సరే నెరవేర్చడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఏదో ఒకటి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ ఎత్తుకున్నారనేది చాలా మంది మీలాంటి విజ్ఞులు, చాలా మంది రాజకీయ ప్రముఖులు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నట్టు మాటలు. అందులో నిజం ఉందా లేదా? ఇప్పుడు జరుగుతున్నది అదే అయినప్పుడు నిజం ఉందా లేదా నన్ను అడుగుతావేంది? జరుగుతోంది అదేగా. అదే కానీ అంటే జరుగుతోంది ఏంటి అది? ఇప్పుడు నన్ను రాజకీయ ఇప్పుడు కామెంట్స్లో నేను ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారని ఇక నువ్వు పెట్టిన తర్వాత దీనమ్మ గడుపు కాలిపోయిన 1 లక్ష ఉంటాయి. అక్కడ కామెంట్లు 1,00,000 వచ్చాయని నేను బాధపడ్ను. 1,00,000 మంది చూశారు, పోన్లే, నా బాధ అందరికి అర్థమైంది అనుకుంటా. సంతృప్తి. అయితే ఇప్పుడు ఈ హామీలు కానీ గ్యారంటీలు కానీ వాటికి బదులుగా మిగతావి ఏదైతే ప్రాపకాండ జరుగుతోందో ఇది ఆపేసి దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. సో ఈ సినిమాకి సంబంధించి నేను ముందుగా చెప్పింది జరుగుతున్నది, ముందుగా చెప్పింది. గురుగారు జైలుకి వెళ్తాడా? ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ జైలు జీవితమేగా అనుభవిస్తోంది. 4 గోడ మధ్యలో పడి ఏం చేస్తున్నాడు? పెళ్ళాం బిడ్డలు వేరే చోట ఉన్నాడు, తాను ఒక్కడే ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ కొత్తగా జైలుకి వెళ్ళడం ఎందుకు? అయినా వాడికి ఆ కర్మ ఉందిలే, తప్పదు అని అన్నా. ఉగాది దాటేదాకా తప్పించుకోవడం కష్టం. నెంబర్ 1. ఇప్పుడు ఉన్న స్థితిలో ఒక చక్కటి శుభక్రతువు భగవంతుడికి చేస్తే ఆ కుటుంబం పూర్తిగా బయటపడుతుంది. లేదా ఇది నలుగుతూనే ఉంటుంది. శుభక్రతువు అంటే ఏంటనుకో, అంటే వాళ్ళ కుటుంబానికి ఈ కష్టం పోవడానికి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకొని ఆ క్రతువు చేస్తే పరిష్కారం వస్తుందో అది నేను వాళ్ళకి చెప్పాలి తప్ప ఎవరికి చెప్పకూడదు. ఒకరి విషయం ఒకరికి చెప్పకూడదు. ధర్మ విరుద్ధం. నరసింహుణ్ణి మళ్ళీ ఇంకోసారి హిరణ్యకశిపు చీల్చినట్టు నన్ను చీలుస్తాడు. కాబట్టి నేను చెప్పను. నో ప్రాబ్లం. రైట్. సో ఆయన ఎపిసోడ్ ఆ విధంగా ముగిసింది.
ఎస్ ఓకే ఏది అదే ఇప్పుడు అదే మన అల్లు అర్జున్ గారిది ఇంకా ముగియలా ముగిలే అదే కొనసాగుతుంది కొనసాగుతుంది ఇది ఓకే కొనసాగు ఇప్పట్లో సినిమాలు చేయడు ఇప్పట్లో సినిమాలు చేసే అవకాశం లేదు మొదలు పెడితే మధ్యలో ఆగిపోతాయి ఈ కర్మ వెంటాడుతుంది కొన్నాళ్ళు మౌనంగా సువ్వలు లేని గదిలో ఉంటే మంచిది ఇంకా ఆయన బెడ్రూమ్ లో ఉండాలి అంతే వారి వాళ్ళ ఇంట్లో అంతే. సో ఇటు వెళ్ళడానికి కూడా లేదు కోర్టు పర్మిషన్ లేదు నాన్న కోర్టు పర్మిషన్ నాకెందుకు నాన్న ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పిన వాటి అర్థం ఏంటి తెలుసా కర్మ ఎంత వెంటాడిందో అటు ఒక మహిళని ఒక కుటుంబంలో తల్లిని తీసుకెళ్లిపోయింది ఇటు ఒక ప్రముఖ నటుడు అత్యంత అద్భుత స్థాయిలో సంపాదించి దేశమంతా పండగలు చేసుకోవాల్సినటువంటి అల్లు అర్జున్ 4 గోడల మధ్యలో పడి కుమిలి కుమిలి బాధపడుతున్నాడు మానసిక ఒత్తిడితో ఇది కర్మే వెంటాడు బాబు ప్రాణాపాయ స్థితిలో ఆ బాబు ఏప్రిల్ 9 వరకు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచి జరిగే అవకాశం చాలా ఉంది కానీ మీ నోరు వాక్యాన భగవంతుడి అనుగ్రహంతో ఆ పిల్లవాడు బయటకు వస్తాడు వచ్చిన తర్వాత నారసింహుడికి నేను చేద్దామని నేను ఆగుతున్నా అంతే తప్పకుండా గురుగారు ఇవన్నీ కర్మ వెంటాడి కాలకూట విషసర్పం కాటేస్తే విషానికి తస్తాయేమో ప్రాణులు కానీ ఏ కాటు పడకుండా నీడ పడడంతోనే అందరూ కర్మ అనుభవిస్తున్నారు.